సాధిస్తూ మెరుగైన సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సామాజికవేత్త, మంచి మనసున్నటువంటి వ్యక్తి శ్రీ గోలి యాదగిరి గారు, సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గారిని మనకి ఏం కావాలన్నా కూడా ఫస్ట్ ఎవరిని అడుగుతాంగా, అమ్మ నాన్న. ఇంకా పెద్ద పెద్ద కావాలంటే అడుగుతాం. పండుగలప్పుడు ఎవరిని ప్రార్థిస్తారు? మీరు దేవుడిని ప్రార్థిస్తారు. దేవుడు అంటే డైరెక్ట్ ఇంకా ప్రత్యక్షంగా ఇస్తారు అనేక షీల్డ్ ఇవ్వడు. అంటే మనిషి రూపంలోనే దేవుళ్ళు ఉంటారు. ఇలాంటి మంచి మంచి మనసు ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళ రూపంలోనే దేవుళ్ళు ఉంటారు. అర్థమైందా? గొప్ప మనసు, గొప్ప మనసు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు వినాలి జీవన సాధించాలి. అదే పెదవులతో చేస్తారు. అంతే కూడా గొప్పది ఏంటి? ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులలో స్ఫూర్తి నింపాలి, ఇతరులను ప్రోత్సహించడం. పెన్ను తట్టి గుడ్ బాయ్, గుడ్ గర్ల్, శబాష్, గో అహెడ్ అంటే ఎంతో ఆనందం కలుగుతుంది మనకు మంచి పని చేస్తున్నాం కదా. కలుగుతుందా కలగట్లేదా? ఎప్పుడైనా మిమ్మల్ని క్లాస్లో నేను సార్ గుడ్ బాయ్ రా, గుడ్ గర్ల్ అన్నప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? చెప్పండి. ఎవరైనా మంచిగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకెంతైనా కష్టపడి మళ్ళీ ఇంకోసారి గుడ్ అన్న నెక్స్ట్ వెరీ గుడ్ అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఇలాంటి గొప్పటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గోలిగిరి గారిని హృదయపూర్వకంగా మేము అభినందిస్తున్నాం. సార్ని మన పాఠశాల పాయింట్ యాక్టివ్ చూస్తే సార్ ఎప్పుడు కూడా మనకి చేయూతనిస్తున్నారు. మరి వారి సంస్థ అందరూ కూడా మనకి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పేద విద్యార్థులందరి తరపున, పాఠశాల ఉపాధ్యాయుల తరపున, పాఠశాల కమిటీ తరపున మీ అందరినీ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. ఈరోజు ప్రధానమైనటువంటి అతిథులు వారు కాబట్టి వారు మాట్లాడాలి. ముందుగా మిషన్ 108 మీడియా ఇన్ఛార్జ్ ముండ్ల యాదగిరి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సిఎస్ ఫౌండేషన్ మెంబర్ మదార్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా విద్యార్థులకు బహుమతులు పంపిణీ కార్యక్రమం యాక్చువల్గా మన జరగాలి, కానీ కొన్ని మీటింగ్ల వల్ల ఈరోజు పెట్టడం జరిగింది. ప్రజలు కూడా అందరు బాగురా? ఈరోజు మన దేవరకొండ నియోజకవర్గంలోనే ఎవరు కూడా కొన్ని కోట్లు కూడా ఉండొచ్చు. కొంతమంది దగ్గర ఒక పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొంతమంది మేము దూరం పట్టేద్దాం అని చెప్పుకుంటా విరవివి కొంచెం మాకు ఒక మా స్థాయి మాకు ఒక గౌరవం ఇవ్వాలి, దొరలు పటేల్ అనే పిలిచేటోళ్ళు కూడా అని పిలిపించుకునే ఆశ ఉండేటోళ్ళు కూడా ఈరోజు మనకు సహాయం చేయడానికి ఎవరు కూడా వస్తలేరు. ఇంకోటి విద్యలో ఏ సహాయానికైనా సరే నేనున్నా అని మన దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి ఆటలు కానీ పాటలు కానీ ఏ విధంగా కానీ ప్రతి ఒక్క అవసరాలు తీర్చడానికి నేనున్నా అని చెప్పేసి ఈరోజు మన గోలి గిరణ మన ముందుకు వచ్చిన వారికి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత సహాయం చేస్తున్నారు అంటే, ఇంత సహాయం చేస్తున్నాం అంటే దానికి కారణం ఏంటంటే అందరూ కూడా చదువుకోవాలి. ఇప్పుడు కిరణ కూడా ఒక ఏ స్థాయి నుంచి వచ్చిందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ బాధ ఎవరు అనుభవించకూడదు. మనకు వచ్చే చిన్న చిన్న అవసరాల కోసం ఎవరో వచ్చి తీరుస్తారు, ఏ దేవుడిని ముక్కితే తీరుస్తారు, మన తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే తీరుస్తారు అనే ఆశ చూడకుండా మనకు కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉంటావో దాంట్లోని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. విద్యలో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి, అసౌకర్యంగా ఫీల్ అయ్యి ఏ విద్యార్థి కూడా వెనుకడు వేయకూడదు అనే ఒక భావనతోటి ఈరోజు మనకు ప్రతి ఒక్క అవసరాలకు ముందుది మన సిఎస్ ఫౌండేషన్. అన్నగారికి ప్రత్యేకంగా ఎన్ని చెప్పినా తక్కువే. అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అదే ఉత్సాహంతో చదువుతూ ముంగలిపోవాలి. మనకు రేపు నాడు సమాజం పట్ల మనకు ఏదైనా అనుభవం ఉంటేనే మనకు ఎక్కడికైనా పోగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చదువు రావాలి. మన వేడికి పోయినా
ఒక చదువురాని వ్యక్తి ఒక పేపర్ చూపించి ఇది చదువు అంటే అది ఒక అగ్రిమెంట్ కాగితం కానీ ఒక ల్యాండ్ ఇష్యూ కానీ ఏదైనా సరే అది ఇంగ్లీష్లో ఉంటుంది. చదువుకునే విధాలు చదవమంటారు కాబట్టి మన తల్లిదండ్రులకు రాదు. ఏ రోజు ఒక వ్యవసాయంకి పంట పొలాలకు చిన్న గొడవలు అవుతుంటాయి మన ఫ్యామిలీలోనే కానీ ఎక్కడైనా కానీ. ఆ రోజు అగ్రిమెంట్ రాసేటప్పుడు ప్రతి ఒక్కటి మనని చదవనప్పుడు మనం ముందుండి చదవాలి. కనీసం వినిపిస్తే మన తల్లిదండ్రులు కూడా తృప్తి పడతారు. కానీ ఈరోజు ఈ జనరేషన్లో కానీ ఈ రోజులలో కనీసం మొత్తం చెడు అలవాట్లకు కొంచెం అలవాటు ఎక్కువ అయ్యి పిల్లలు ఎవరు చదవడం లేదు సరిగా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం చదువుకుంటేనే మనకు విలువ ఉంటుంది, చదవకుంటే మనకు ఎక్కడ కూడా విలువ ఉండదు. మనం చదివినా సరే కానీ మనం చదివినది మనం ఇంకొకరికి ప్రసంగిస్తే మనం చదివినట్టు ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోరి చెడు అలవాట్లకు దగ్గరికి కాకండి. చెడు అలవాట్లకు దగ్గర అయ్యి నిన్న మల్లెపిల్ల రూపారెడ్డి ఆ కేసులో మీరు అందరూ వినొచ్చు. ప్రతి ఒక్క అది నేషనల్ వార్త కాబట్టి అట్లా ఎవరు కూడా తయారు కాకుండా మీరు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా చదువుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లలు ఎట్టుపోతున్నారు ఏది గవర్నమెంట్ స్కూల్ అంటే మనకి బయట ఎట్లంటారు గవర్నమెంట్ అన్నట్టు మీరు కూడా అవన్నీ పట్టించుకోకుండా అన్నీ వదిలిపెట్టకుండా పట్టించుకొని ప్రతి ఒక్క విద్యార్థిని పట్టించుకొని మీకు తోచినటువంటి విధంగా వాళ్ళని క్రమశిక్షణగా ఉంటారని చెప్పేసి ఉపాధ్యాయులకు కూడా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉంటేనే ఈ రోజు నేను చెప్పింది నాకు చదువుకోకపోతే ఇప్పుడు మీకు అర్థం కాలేదు. రేపు నాడు మీకు చదువుకొని ఉద్యోగం రాకపోతే నేను చదువుకుని ఉద్యోగం రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ కూడా మీ అందరికి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు ఎందుకు రాదు ఇప్పుడు నాకు ఈరోజు ఉద్యోగం రావడానికి కొంచెం ఆలోచన ఉండొచ్చు. ఉద్యోగం ఎందుకు రాదు చెప్పండి, ఎందుకు రాదు ఉద్యోగం చెప్పండి. మీ అందరూ చెప్పండి. నేను చదువుకున్నా రాలేదు ఎందుకు? డిసిప్లిన్ ఒకటేనా? నేను చదువుకున్నా డిసిప్లిన్ ఉంది కానీ ఎందుకు రావడం లేదు? మళ్ళీ నాకు ఒక చదువుకున్నా పట్టుదల కూడా ఉంది. ఎందుకు రాలేదు అని మీరు ఒకరైనా అడుగుతున్నాం. చదువుకుంటా నేను చదువుకున్నా డిసిప్లిన్ ఉంది, నాకు క్రమశిక్షణ ఉంది, ప్రతి ఒక్కటి ఏడ నిలబడైనా ప్రతి ఒక్కటి సమాజాన్ని చెప్తా, సమాజం పట్ల అనుభవం ఉంది. నేను ఒక ప్రైవేట్గా నేను ఒక పని చేసుకున్నా, ప్రైవేట్గా నేను సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్గా వస్తున్నా. కానీ నేను ఎంతో ప్రయత్నించిన కొన్ని సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నా చదువునా జాబ్ వస్తలేదంటే దానికి కారణం ఏంటి? నువ్వు కరెక్ట్ చదివితే నీకు ఎందుకు జాబ్ రాదు అన్న క్వశ్చన్ వచ్చినా మీకు ఓకేనా? మనం కరెక్ట్ చదివితే ప్రతి ఒక్కటి మనం కరెక్ట్ చదివితే జాబ్ ఎందుకు రాదు? ఇప్పుడు నాకు వస్తలేదు చదువుతున్నానే అయిపోతా చదవాలి. నువ్వు చదువుతే ఎందుకు రాదని మీరు అడగాలి. చదువుతూనే వస్తుంది. నేను వస్తలేదు అంటే ఎందుకు రాదు? నేను వచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే వస్తుంది. ఎందుకు రాదు? 100% వస్తుంది. అది అదొక్కటి గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చదువుకుంటేనే నైతిక విలువలు, చదువుకుంటేనే ప్రతి ఒక్కరికి అభిష్టంగా మన గవర్నమెంట్స్ కూడా చదువుకున్నాం. చదువు విషయంలో ఏ అవసరానికైనా నేను అని చెప్పేసి మనకు ఇంత సహాయం చేస్తాం. ఏ నియోజకవర్గం లేదు, మన ఒక చివరకున్న నియోజకవర్గంలో ఉన్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకొని చదువుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బహుమతులు ప్రదానం చేయాలంటే ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ మారుమూల గ్రామంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఇబ్బందులు గురించి సిఎస్ ఫౌండేషన్ చైర్మన్కు తెలుసు. ఎందుకంటే సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ మారుమూల గ్రామం నుండి ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థుల దశ నుండి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందిస్తున్నాను. బృందం గత ఒక 6 సంవత్సరాల నుండి చూస్తున్నాం. నేను ఇదే మండలంలో దిశ రిపోర్టర్గా కొనసాగుతున్నా. అప్పటి నుండి ప్రభుత్వ పాఠశాల బలోపేతం జరిగేది. ఇక్కడి నుంచి ట్రిపుల్ కూడా కొంతమంది సెలెక్ట్ కావడం కూడా జరిగింది. ఎందుకంటే మేము చూస్తుంటాం ఎక్కడ విద్య బలోపేతం అవుతుంది. మీకు ఉపాధ్యాయ బృందం కూడా ప్రతి సబ్జెక్టులో విద్యను బోధించేవారు, స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పేవాళ్ళు. మీకు దొరకడం మీ అదృష్టం. మాకు ఆ రోజు ఇంగ్లీష్ టీచర్ లేడు, మ్యాథ్స్ టీచర్ లేడు. అయినా కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కానీ
మీకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి. మీరు ఉన్నత చదువుల శిఖరాలకు ఎదగాలి. ఎదిగినప్పుడే మీ లక్ష్యం చేరుకుంటుంది. విద్యార్థులు దయచేసి వినాలి. ఎక్కడో ఆలోచన చేస్తున్నారు, ఆలోచన చేయదు. ఎందుకంటే మీకోసం గోలిగిరి సారు ఒక వారం రోజుల నుండి కష్టపడి కొనుగోలు చేయాలంటే డబ్బుతో కావాలి. డబ్బుతో ముఖ్యమే కాదు, డబ్బు కంటే సమయం కూడా బంగారం కంటే ముఖ్యం. హైదరాబాద్ నుంచి రావాలంటే నిద్ర నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఆ సమయాన్ని మీకోసం వెచ్చిస్తున్నందుకు మీరు అదృష్టవంతులు. కాబట్టి మీరందరూ గంట సేపు అనుకోండి, కానీ ఈ గంట సేపు మీ భవిష్యత్తుకు పునాది వేయబడుతుంది. కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అదేవిధంగా మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటైనాయి. మీకు మధ్యాహ్నం భోజనం కూడా ఈరోజు కల్పిస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం లేదు, 3 పూటలు తినే పరిస్థితి లేదు. మీకు సఫిషియెంట్గా 3 పూటల భోజనం దొరుకుతుంది. భోజనంతో పాటు విద్య దొరుకుతుంది. విద్యతో పాటు మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా మీరు ఏ కావాలంటే విద్యా వస్తువులు కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు చదువుకొని చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ ఇవన్నీ కూడా పాటించాలి. ఉన్నప్పుడు మాత్రమే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. 11వ విద్యార్థిని పంపించాం సార్. మేఘావతి రవితేజ, బాలాజీ నగర్. ఇతను మా పాఠశాల నుంచి మేము వచ్చినప్పటి నుంచి 11వ విద్యార్థి ట్రిపుల్ వెళ్ళారు. అది మామూలు విషయంగా అందరు గట్టిగా స్టూడెంట్స్కి వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసి మార్పులే చెప్పారు. మన తల్లిదండ్రులు మీ వేలు పట్టుకొని తీసుకొచ్చి బడిలో వదిలిపెడతారు. ఎందుకు మార్కెట్లో వదిలిపెట్టలేరు, ఎందుకు బస్ స్టాండ్లో వదిలిపెట్టలేరు, ఎందుకు పొలంలో నాట్లేయడానికి వదిలిపెట్టలేరు అంటే వారు కన్న కళలకు ఇక్కడ మాత్రమే పునాది వేయబడుతుంది. ప్రపంచం ఇక్కడ మాత్రమే మీకు పరిచయం చేయబడుతుంది. ప్రపంచం ఆవిష్కరించబడుతుంది. అండర్ 14లో నేషనల్ లెవెల్కి ఈ అబ్బాయిని సెలెక్ట్ చేయించి పంపించడం జరిగింది సార్. ఇతను మన యొక్క అంగడిపేట తండ అబ్బాయి గణేష్, రామావతి గణేష్. అతను డిస్ట్రిక్ట్ కెప్టెన్గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు నేషనల్ కబడ్డీ ప్లేయర్ వాడు. దానికి అంటే ఒక ఎక్కడ పిఏపల్లి, ఎక్కడ జాతీయ స్థాయి సిఎస్ ఫౌండేషన్ ఛాలెంజ్ ఫర్ సక్సెస్. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నో తల్లిదండ్రులు ఇబ్బందులు ఉండి, సరే కొన్ని అవసరాలకు ఉంటాయి ఉండవు, కొన్ని సందర్భంలో మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కాబట్టి అని చెప్పి సిఎస్ చైర్మన్ గారు ఆయన ఒక పెద్ద మనసుతో ఆలోచించి మన జిల్లాలోనే అన్ని ఏదైతే డివిజన్లలో ఏదైతే జెడ్పీ స్కూళ్ళు అన్ని ప్రాథమిక పాఠశాలలు కానీ అన్నీ ఆయన ఒక సవాల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఏదైనా గిఫ్టే కాదు ఇంకేదైనా వాళ్ళకు అందియాలి. ఫస్ట్ విద్య తర్వాత వాళ్ళకి అవసరాలు ఉంటాయి, అవన్నీ తీర్చాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈరోజు మనం ముందుకు వచ్చాడు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మారుమూల ప్రాంతమైనటువంటి చందంపేట, నేరుడుగమ్ము ఓన్లీ బస్సు తప్ప అక్కడ ఏది రవాణా సౌకర్యాలు ఉండవు. వాళ్ళకు మనలాగా ఇట్లా వెళ్ళగానే అంగడిపేట పోతాం, ఇటు పోతే మిర్యాలగూడ, హైదరాబాద్ పోతాం. కానీ వాళ్ళకు చిత్రియాల అని ఒక విలేజ్ ఉండే, అది పోయిన సంవత్సరం సారు అసలు అక్కడికి అసలు కారే సరిగా రోడ్డు వేస్తున్నారు, వెళ్ళట్లేదు. అయినా కానీ సార్ మనం ఎట్లనైనా చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో వాళ్ళకు తీసుకుపోయి అక్కడ వాళ్ళకు 10th క్లాస్ విద్యార్థులకు మన మెటీరియల్ ఫౌండేషన్ తరఫున మెటీరియల్ కానీ వాళ్ళకు ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ అందజేశాడు అన్న. అట్లా వాళ్ళ విద్యార్థులను ప్రోత్సహిస్తేనే వాళ్ళు ఉన్నత 15th ఆగస్టు అయిపోయి మనకు వారం రోజులు కావస్తుంది. అవునా? మరి వారం రోజుల కింద జరగవలసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి కొన్ని అనివార్యత ఆ రోజు మనం ఆ కార్యక్రమం జరుపుకోలేకపోయినాం. ఈ కార్యక్రమం
జరుపుకోవడానికి నాకు ఒక చక్కని అవకాశం కల్పించినందుకు మన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారికి, మన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారికి, మరి జీవన్ సార్ గారికి, శ్రీనయ సార్ గారికి, బాలకృష్ణ సార్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి, మరి మన పిటి ఎల్ఏ సార్ గారికి, యమన్ సార్ గారికి, మరియు సరిత టీచర్ గారికి, కృష్ణ సార్ గారికి, యాదవ్ సార్ గారికి, మరి విద్యార్థులకు నియామక్ మేడం గారికి, మరియు విద్యార్థులకు, మరియు నాతోటి మా యొక్క ఫౌండేషన్ సభ్యులకు, నా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క వెంకటమ్మ మేడం గారికి, మరియు నాతోటి మిత్రులకు, నా ఫౌండేషన్ సభ్యులకు, విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే మనం ఈరోజు చేసుకునేటువంటి కార్యక్రమం కొద్దిగా లేటుగా చేసుకున్నప్పటికీ కూడా 15th ఆగస్టును పురస్కరించుకొని ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం. ముందుగా ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఒక 10 నిమిషాలు మనం స్వాతంత్ర దినోత్సవం గురించి నెమరు వేసుకున్నాం. గత 80 సంవత్సరాలుగా మన భారతమాత బానిస సంఖ్యలు తెచ్చుకొని స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మనకు కూడా భారతమాత ఒడిలో పుట్టిన ప్రతి బిడ్డ స్వేచ్ఛగా బతకాలి, స్వాతంత్రపు హక్కులను అనుభవించాలనే ఉద్దేశంతో మనం ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఆ జరుపుకున్నటువంటి స్వాతంత్ర్యం మనకు ఊరికనే వచ్చిందా? రాలేదు కదా. ఒక నియంతలుగా మన భారత ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ భారతీయుల మీద అనేక రకాలుగా అజమాయిషీలు చేస్తూ మన యొక్క సంపదను, మన సృష్టిని అన్నిటినీ దోచుకుపోయే క్రమంలో మన యొక్క భారతీయులు ఆకలి కేకలతో, అవమానాలతో, అంటరానితనాలతో పోరాటాలు చేసి తమ యొక్క జీవితాలను పణంగా పెట్టి అమరులయ్యి తెచ్చిచ్చినటువంటిది స్వాతంత్రం. ఆ తెచ్చిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించడం కోసం ప్రతి సంవత్సరం ఒకరోజు రిపబ్లిక్ డే అని, ఒకరోజు ఇండిపెండెన్స్ డే అని మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. చేసుకుంటున్నామా? ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు జెండా వందనం చేసుకుంటున్నాం. కానీ ఆ జెండాకు వందనం సమర్పిస్తున్నమే తప్ప ఆ జెండా యొక్క ఆవిష్కృతులు ఏంటి, ఆ జెండా యొక్క విశిష్టత ఏంటి తెలుసుకోలేని పరిస్థితుల్లో నేటికి మన భారత సమాజం మగ్గిపోతుంది. కారణం, ఆంగ్లేయుల నుంచి విముక్తి పొంది మనం స్వతంత్రం సాధించుకున్నామే తప్ప మన యొక్క భారతీయుల నుంచి, వర్తక వ్యాపారాల నుంచి, అగ్రవర్ణాల నుంచి ఇప్పటికీ మనం అణచివేయబడుతూనే ఉన్నాం. కారణం మన రాజకీయ వ్యవస్థ. పార్లమెంటులో సామాన్యుడు ఉండడు, అసెంబ్లీలో సామాన్యుడు ఉండడు, ఒక సర్పంచ్ కావాలన్నా కూడా సామాన్యుడు కాలేడు. మరి మన చట్టంలో ఏమైనా లోపం ఉందా? లేదు. చట్టం సక్రమంగానే ఉంది. కానీ దాన్ని అమలుపరిచేటువంటి వ్యక్తులు మాత్రం చట్టాన్ని చుట్టాలుగా చేసుకొని ఆర్థిక బలంతో, అంగబలంతో, ఓటుకు నోటుని వ్యాపారంగా చేసుకొని అనేక రకాలుగా మనందరినీ కూడా మభ్యపెడుతూ నేటికి కూడా మనం యాచించే స్థాయిలోనే ఉన్నాం. మరి యాచించే స్థాయి నుంచి మనం శాసించే స్థాయి వరకు ఎప్పుడు ఎదగాలి? మనకెవరు చేయూతనిస్తారు ఎదగడానికి? ఆనాడే చెప్పిండు అంబేద్కర్ గారు,
నేను రాస్తున్నటువంటి రాజ్యాంగం అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి జీవితాంతం భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని చిత్రించుకునే విధంగా మనకు ఉపయోగపడుతుందని. కానీ మన పాలకులు ఆనాడే అలాంటి వ్యక్తిని అణిచివేసి, ఇందాక మన సార్ చెప్పినట్టు ఆ వ్యక్తి ఎంతో ఉన్నతమైన చదువులు చదివి బయట దేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క స్థితిగతులను అవగాహన చేసుకొని ఏదో అక్కడ ఉన్నటువంటి ఏవోటి తినాలి అన్నట్టుగా జ్వరపడే టైంలో ఆ చారి గారు తన పనిముట్లు అయినటువంటి ఒక రంపాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది ఇంట్లో. ఈ తాజుబాబు ఏం చేసింది, గర్వంతో నాకెవడు ఎదురు అన్నట్టుగా బరబర పోయింది, రంపం మీద నుంచి పోయింది. ఆ రంపం కాస్త పుచ్చుకుంది ఫస్ట్ పోతుంటే. వెనక తిరిగి చూసింది, ఎవడ్రా నన్ను వచ్చింది, ఎవడ్రా నన్ను గాయపరిచింది, తాజుబాబుని కదా అన్నారు అని వెనక తిరిగి చూస్తే రంపం, నువ్వు అని నన్ను గడిచింది, నన్ను పుచ్చుకున్నదని చెప్పి ఆ రంపాన్ని తనకున్న శక్తితోని చుట్టుకుంది. చుట్టుకుంటా ఉంటే కట్ అవుతుంది, చుట్టుకుంటా ఉంటే కట్ అవుతుంది. లాస్ట్కి ఏమైంది, రంపం మిగిలింది, తాజ్బాబు పీసులు అయిపోయింది. అవునా? మరి దీని గర్వం ఎంత పనిచేసింది దానికి? వాళ్ళ ఇంట్లోకి పోవడమే చావు దాకా పనిచేసింది. వాళ్ళ ఇంట్లో పోవడమే పొరపాటు, వాళ్ళ రంపం మీదంగా పోవడమే పొరపాటు. అది మళ్ళా దాన్ని చంపడానికి కూడా ఎంత మూర్ఖత్వం. అందుకని ఈ గర్వం అనేది తలకెక్కితే మనకు ఎలాంటి అనుభవాలు ఉండవు, మనం ఏది సాధించలేము. కాబట్టి ప్రతి విద్యార్థి అణిగి మరిగి ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఉపాధ్యాయులే మనకు మార్గనిర్దేశకులు. భవిష్యత్తులో మీరు ఎన్ని ఉన్నతమైన శిఖరాలు ఎదిగినా కూడా ఉపాధ్యాయులే మనకు ప్రతి శిఖరంలో, ప్రతి అడుగులో గుర్తుకొండిపోతారు. వాళ్ళు చెప్పినటువంటి విద్యనే మనకు గుర్తుకొండిపోతుంది. కాబట్టి దయచేసి ప్రతి విద్యార్థి కూడా మీకు ఎంత చదువు వచ్చినప్పటికీ కూడా ఆ చదువుని ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయండి. చాలామందికి పుస్తకాలలో ఉన్నది చూసి చదవడం మాత్రమే తెలుసు. అది సార్ అడిగిన క్వశ్చన్కు ఆ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చెప్పడం తెలుసు. కానీ సమాజం రేపు నేడు అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్లో మనం కూడా అవుట్డేటెడ్గా కాకుండా ఇంకా అప్డేటెడ్గా మనం ఎదగాలి. ఉదాహరణకు ఇప్పుడు సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు వచ్చింది ఒకటి, ఏంటది కొత్తగా వచ్చింది, ఏమొచ్చింది, సోషల్ మీడియా, ఏఐ. ఆ ఏఐతోని మనం బతకాలంటే బతికే పరిస్థితులు లేవు. వాస్తవానికి ఇప్పుడు ChatGPT అంటే ఏదో అది గూగుల్ వచ్చింది అనుకున్నప్పుడే మనం చాలా అప్డేట్ అయినాం అనుకున్నాము. కానీ ఇప్పుడు ChatGPT అని వచ్చింది. నీకేం కావాలంటే అప్పటికప్పుడు మొత్తం వివరంగా ఇచ్చేస్తున్నారు. నాకు మా శంకర్ గారు చెప్పారు ఒక రోజు, ఏదో ఒకటి ఒక ప్రెస్ నోట్ నా ముందర ఎట్లా ఇచ్చినావా అంటే, ఏముందా అంత ChatGPT అంటాడు. నాకు అర్థం కాదు. అంటే మనకు మెదడుకు మెదలేదు, మనం కోరుకున్నదల్లా వచ్చేస్తుంది. ప్రభుత్వాలు కూడా